బుద్ధుడిలో కూడా ఒక స్వార్థపరుడున్నాడు అని నేను చెప్తే మీరు ఒప్పుకుంటారా? బుద్ధుడు చాలా గొప్పవాడు. ప్రపంచానికి జ్ఞానాన్ని, కరుణను, విముక్తి మార్గాన్ని ఇచ్చిన మహాత్ముడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ మనం ఒక నిజాన్నైతే మర్చిపోతున్నాం. ఆ మహాత్ముడైన గౌతమ బుద్ధుడు తన భార్య యశోధర, చిన్న బిడ్డ రాహులుడు వీరిని వదిలి రాత్రి నిశ్శబ్దంగా ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఇది అందరికీ తెలుసు. ఎందుకెళ్ళాడు? తన ఆధ్యాత్మిక తపన కోసం, తన పరిశోధన కోసం. అవును. ఆయన ప్రపంచానికి వెలుగునిచ్చాడు సరే, కానీ కుటుంబాన్ని వదిలిపెట్టిన వాడు బాధ్యత గల భర్త లేదంటే ప్రేమగల తండ్రి అవుతారా? నిజానికి మనం ఎంత కప్పిపుచ్చుకున్నా భార్యను వదిలి వెళ్ళిన బుద్ధుడు ఎప్పటికీ ఒక బాధ్యత లేని భర్తగానే మిగిలిపోతాడు. పసితనంలో తండ్రి యొక్క పాత్ర ఎంతో కీలకమైంది ప్రతి ఒక్క పిల్లలకిని. కానీ అటువంటి ఏజ్‌లో వదిలేసి వెళ్ళిపోయిన తండ్రి ఎంత మహాత్ముడైనా, ఎంత జ్ఞాని అయినా కానివ్వండి, అది అతనిలో ఒక స్వార్థపరుడు ఉన్నాడు అని అందరూ ఒప్పుకోక తప్పదు. ఆయన చూపించిన మార్గం గొప్పదే కావచ్చు. కానీ ఆయన చేసిన పని మనసు పెట్టి ఆలోచించండి. అది ఒక కుటుంబానికి గాయం, ఒక భార్యకు వేదన తప్ప ఇంకేమన్నా ఉన్నాయా? అందుకే గుర్తుంచుకోండి. బుద్ధుడి జ్ఞానం మనకు మార్గదర్శకం కావచ్చు. కానీ ఆయన జీవిత నిర్ణయాలు మాత్రం ప్రతి మనిషి అనుసరించదగ్గవి మాత్రం కాదు.